మగవాళ్ళల్లో చాలా మందికి స్ట్రెస్ నుంచి బయటపడటానికి తెలియకుండా ఒక అలవాటు చేసుకునేది స్మోకింగ్. నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి, సీనియర్ డాక్టర్గా ఉంటున్నాను. సో స్మోకింగ్ వల్ల ఫర్టిలిటీకి, పర్ఫార్మెన్స్కి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా, ఏమన్నా రిలేషన్ ఉంటుందా అంటే ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే స్మోకింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. స్మోకింగ్ వల్ల మనకి రక్తనాళాల్లో క్రమేణా ప్లేక్స్ ఫామ్ అయినప్పుడు రక్తనాళాలు బ్లడ్ ఫ్లో కష్టం అవుతూ ఉంటుంది. యూజువల్గా మనకి అంగానికి ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో సరిగ్గా అది ఉండదో అంగం గట్టిపట్టడానికి కష్టం అది అవుతూ ఉంటుంది. స్మోకింగ్ ఉండటం వల్ల యాంగ్జైటీ కూడా పెరుగుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా జరుగుతుంది. దీనివల్ల కంపల్సరీగా పర్ఫార్మెన్స్లోని ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే వీర్య కణాలు తక్కువ ఉంటాయో బ్లడ్ సప్లై గురించి కానీ క్వాలిటీ పడిపోతుంది, క్వాంటిటీ పడిపోతుంది. వీర్య కణాలు హెల్తీగా ఉండవు, ఆటోమేటిక్గా వీర్య కణాలు అయ్యి చనిపోతాయి. కాబట్టి కంపల్సరీగా స్మోకింగ్ అన్నది ఫర్టిలిటీ ప్రాబ్లంలో మేజర్ ఇష్యూ. క్విట్ చేసిన వెంటనే మనకి దాని ప్రతిఫలం కూడా మనకి 2-3 monthsలో కంపల్సరీగా బాగుంటుంది. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతాయి, బ్లడ్ వెసల్స్ మీద ఇంపాక్టు, కన్స్ట్రిక్షను తగ్గుతుంది, బ్లడ్ ఫ్లో బాగుంటుంది, వీర్య కణాలు ఉత్పత్తి కూడా బాగుంటుంది, చనిపోకుండా ఉంటుంది. వీటిల్లో మీకు ఇబ్బంది అది ఏమన్నా ఉన్నా కూడా డాక్టర్ గారు కౌన్సిలింగ్ ద్వారా, మీ పార్ట్నర్ సపోర్ట్ ద్వారా కూడా హ్యాబిట్ని క్విట్ చేయొచ్చు. దాని ఇంపాక్ట్ మీ ఫర్టిలిటీకి పడకుండా కూడా ఉంటుంది. మిగతాది ఏమన్నా ఇబ్బంది అది ఉన్నా కూడా డాక్టర్ గారు ట్రీట్మెంట్ ద్వారా ప్లస్ కౌన్సిలింగ్ ద్వారా మీకు కంపల్సరీగా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం అది ఉంటుంది. సో ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ ఎనీ ఇష్యూస్ ఆర్ ఇంపాక్ట్స్ పోస్ట్ స్మోకింగ్ ఆర్ క్విటింగ్ స్మోకింగ్, డాక్టర్ కేర్ హోమియోపతి ఒక మంచి ఆల్టర్నేటివ్, మంచి ఫలితాలను అయ్యి ఇస్తున్నాయి. కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.